నీకు వాడంటే చాలా ఇష్టం కదా? అదేంటి అలా అడిగావు? మనోజ్ 3 years ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు. సర్లే మనమే రిలేషన్ తెచ్చుకుందాం. ఎంత అతను కదా. శృతి ఎక్కడున్నావు? అది కాదు, ముందు చెప్పేది విను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు. సంబంధం నీకు ఇష్టమే కదా? రేపేం ట్విస్ట్ లీకు. నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు. సరే త్వరగా వచ్చేసి. అమ్మా వస్తున్నా. ఎందుకురా కుక్కలాగా రుస్తావు? లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనదు మామ, తప్పు. 6th క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బార్డింగ్స్ లా పర్మనెంట్ టాటూ ఎంచుకున్నాడు. ఇప్పుడు దానుకున్నది మామ. గోవా పోదు మామ. రేయ్, నీకు బుద్ధుందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావేంట్రా? గోకర్ణ పోదాం, పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నా ఎమోషన్స్ వాల్యూ లేదరా? ఎందుకుంటారా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది. ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ఎందుకు మామ? ఎందుకంటావేంట్రా? అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి రా. ముందు వాళ్ళ నాన్న కన్విన్స్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులంటే చాలా ఇష్టం రా. పుసి క్యాట్ గో. ఎలా? ఖత్రం కి కిలాడి కమింగ్. మావా, ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా. బ్యాండ్ బాజా భారత్. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్. త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న, అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్ అయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అవును, ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్. అరే నువ్వు కంగారు పడకు శృతి. ఈ రోజు నేను మాట్లాడతాను. మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అంకుల్, నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది. అందరూ బ్యాట్లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు. నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈ రోజు బండికి 2 టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, ఖత్రంకి కిలాడి. అంకుల్, ఇది కూడా భయమేనేమో అంకుల్. శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. రే రే. అంటే సారీ నాన్న. అమ్మ తర్వాత అమ్మలాంటి వారు మీ దగ్గర అమ్ముతారు ఎందుకు? ఇప్పుడు దాకా 23 మంది అమ్మాయితో తిరిగానండి. శృతి లాస్ట్. ఎస్, ఐ స్వేర్ షీ ఇస్ లాస్ట్. సింధు, మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పెళ్లి కొంత ఎందుకు వస్తారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు. అలాంటి శృతి నన్ను నమ్మింది. అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను. అంకుల్, నేను నమ్మను. ఎవడే వీడు? ఎక్కడ దొరికాడే? నాన్న, అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఎలా ప్రేమించావే? శృతి, నువ్వు లవ్ చేసావా? నాన్న, ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచోడే నాన్న. ఏంటి వాడు మంచితనం? శృతి, అవును, లవ్ చేశాను. ఇంట్లో కూడా మొత్తం సెట్ చేశాను. మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టు. వచ్చాడు కాబట్టే వాడేంటో అందరికీ తెలిసిపోయింది. అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి వదిలేసేయి. ఆహా వద్దు. నా అది కాదు సింధు, సింధు సింధు అన్న మాట్లాడుతుంది. తర్వాత. ఆంటీ, మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను. మీ పిల్లలు బడికి తీసుకెళ్తాను. అంకుల్, మీరు వాకింగ్ చేసి టీ అండ్ అంకుల్ కలిసి బీరు తాగుతుంటే బీరు తాగు అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 మీకు దండం పెడతాను అంకుల్, ప్లీజ్. సారీ అండి, సారీ. సింధు సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతుంది. 2 అడుగులు వెనక్కెళ్ళు. చేతులు కట్టుకో. నోరు పైన వేలేసుకో. ఇలా 2 దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడు నాన్న. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది. కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో. పరువు బాద్ది. 3 years టైం ఇచ్చారు మామ.
ఎందుకురా మర్చిపోమన్నా? నా మంది అవుతూ నా మీద జోక్లేసి గుర్తుకెళ్తుంది మావ నాకు. రే మనోజ్, ఒక జోకే తీసుకోలేకపోతున్నావు. రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావురా. నా మీదంటే మంచి జోకులు వస్తాయి మావ మీకు. తాదామా? కమాన్. అవునరా, ఇంతకీ డీడీ గాడు ఎక్కడా? అన్ని చూసావేంది? అడుగుతురు కదా, చెప్పు. హలో వెన్నెలా. హలో, అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం. ఒకసారి పిలవరా? ఒక నిమిషం. అనురాగ్ ఫాదర్ రా, మాట్లాడు. లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలని కాల్ చేస్తలేరా. వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు గురించి వెయిట్ చేస్తుంది. నాకెందుకు చెప్పలేదు విషయం? నువ్వేమైనా టీం లీడర్ మారా రోజు రోజు అప్డేట్ చేయడానికి? మ్యాడ్ ముడ్డి ముడ్డి రాసుకొని తిరిగిరారా ముగ్గురు. కాల్ చేసి కనుకోవాలి దోస్తులతోని ఏమైతుందని. సరే మామా, ఇప్పుడు ఏం చేద్దాం? అరే నేను ఇది చెప్తున్నాను ఏమనుకోకుర్రా. నేను ఇదేదో మీ ఫ్రెండ్స్ని అవమానిస్తున్నట్టు కాదురా. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్రా వాడు. 4 సంవత్సరాలు. ఇంకొక్క రోజు బాధపడితే ఏమవుతుంది? బియర్లు చల్లగా ఉన్నాయి, వేడయ్యే లోపు మనం తాగేసాం. ఎవరి నోట్ జడ్జ్ చేసుకుని అవసరం లేదు మామ. కావాలంటే రేపు కూర్చొని ఇదే మాట్లాడు కాదమ్మా. ఒకసారి ఆడు చూడమా. అంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉన్నాడు రా. ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. వెన్నెలతో కలపాలంటే ఒకే ఒక దారి ఉందిరా. పదరా చూపిద్దాం. ఒక సిగరెట్ వేద్దాం డీడీ. మూడ్ లేదు మావా. అలా ఏడుపు మొహం పెట్టుకో, కాలేజ్ వదలలేక అనుకుంటా. రే వెన్నెల వస్తుందో లేదో అని నేను టెన్షన్ ఉంటే ఏంది మావ నువ్వు? రే కాసేపు పెన్నెల్ టాపిక్ పక్కన పెడదాంరా. పక్కన అంటే జస్ట్ ఇక్కడేరా. ఓకే. మన కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా, వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనలైతే బాగుండని నీకు ఎవరు అనిపిస్తున్నారు చెప్పరా? ఏం క్వశ్చన్ మావ అది? నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా? ఎంతసేపు వెయిట్ చేయాలి? మనిషిని అనుకున్నావు ఏమనుకున్నావు? చాలా మంది ఉన్నారు నాకు. అరే నీకోసం వచ్చిన అవసరం మీదా నాదా? పైసలి ఎల్లుండి ఇస్తా పో. కాదు రాదా, ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఆహా, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం. అక్కడ నాకు నోట్స్ ఎవడు రాశాడే? నీకు ఇంకా డికిపికి తేడా తెలీదా? దామోదర్కి పాపపరం రాసింది మావా. ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు, కానీ రాధలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా. ఈ వెన్నెల ఎండ ఇవన్నీ గ్రాఫిక్స్ రా. ఇలాంటి వాటి వెనక అసలు పడుకో పో. వెళ్ళి రాధకి ప్రపోజ్ చేయరా. ఆ బంగారు తెల్లని చూడు నీ కోసం నచ్చినట్లేదు. ఏంది మా వీడు? ప్రపోజ్ ఏమైంది మా ఇద్దరికి? వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా. నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా. వస్తుంది మావా, వెన్నెల వస్తుంది, మీరు చూస్తారు.